డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ పరిచయమే అక్కర్లేని పేరు. రాజకీయాల్లోకి వచ్చి అందర్నీ మెప్పించడమనేది అంత ఈజీ కాదు. అందులోనూ నిజాయితీగా నిబద్ధతగా ఉండాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ రెండు చేసి చూపించారు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ గారు. ఇటు ఉద్యమం వైపు రావడానికి గల బలమైన కారణం ఏంటంటే ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎన్నిక కాబడ్డటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో బలహీన వర్గాల గొంతుకని బలంగా వినిపించారు. వెనకబడిన తరగతుల వెనక నేనున్నా అంటూ బీసీ కమిషన్ చైర్మన్ గా వారి హక్కుల కోసం ఢిల్లీ వరకు పోరాడారు. సెంట్రల్ నుంచి చూస్తే ఇప్పటికి ఒక మంత్రిత్వ శాఖ కూడా కావాలని అప్పుడు మీరు పోరాడారు. ఎంతవరకు వచ్చిందంటారు? అది సాటిస్ఫాక్షన్గా పనులు అనేవి జరుగుతున్నాయంట. సరీసృపాలకు కూడా అంటే పాములకు, తేళ్లకు, కప్పలకు, నక్కలకు, కుక్కలకు లెక్కలు ఉన్నాయి. బీసీలకు లెక్కలు లేవు. లెక్కలు తీయండి తీయమంటారు. తలసరి ఆదాయం అనేది ఒకటి ఉండాలి. మనకి ఎవరైతే కుల విభజన అనేది జరుగుతుందో అప్పుడే వస్తుంది. దానికోసం కరెక్ట్గా ఏం చేయాలంటారు? 2 దశలుగా ఒకటి పూర్తిగా ఉచితంగా ఇవ్వడం, ఒకటి ఇన్స్టాల్మెంట్. ఈ 2 పద్ధతుల్లో రుణ సౌకర్యాలు కలిగించేటటువంటి విధంగా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని టీనేజ్ వయసులోనే ఉద్యమాలలో తన కరేజ్ను చూపించారు. బీసీల శాతం కొంచెం ఎక్కువే ఉంటుంది. అందులో కులాలు, ఉపకులాలు ఉంటాయి, వాళ్ళ ఆచారాలు వేరే ఉంటాయి. కొన్ని చోట్ల అయితే వాళ్ళ సంస్కృతి కూడా వేరేగా ఉంటుంది. సో వీళ్ళందరినీ కూడా ఒక్కతాటికి తేవడానికి మీకు ఎక్కడొక్కడ ఖచ్చితంగా స్ట్రగుల్స్ అయితే ఖచ్చితంగా పడి ఉంటాయి. మమ్మల్ని ఆదుకుంటే కానీ మేము బతకలేమనేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉన్నది ఇప్పటికి కూడా. ఉద్యమమా ఉద్యోగమా అనే ప్రశ్న తలెత్తినప్పుడు తన తుది శ్వాస వరకు ఉద్యమంలోనే ఉంటానని యువజన నాయకుడిగా మారి ఉన్నతమైన జీవనాన్ని సైతం వదిలేశారు. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు రిజర్వేషన్స్ కానీ అవి కానీ ఈ క్రిమి లేయర్లో ఎలాంటి మార్పులు అనేది రావాలంటే చాలామంది క్రిమి లేయర్ బారిన పడిపోయి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ ఓబీసీ రిజర్వేషన్ అన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో ఇప్పుడు మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఏం చేయబోతున్నారు? నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండాలో ఉన్నా, ఏ ఎజెండాలో ఉన్నా నా జెండా ఒకటే. సొసైటీకి సేవ చెయ్యాలి అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాటలని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలకు చేరువై ప్రశ్నించే గొంతుగా మారారు. సో ఉద్యమం నుంచి ఒక బీసీ బలహీన వర్గాల గొంతుగా మారారు. సో అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి అసలు ఏంటి? నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ బీసీ కమిషనర్ చైర్మన్ గా ఉన్న వకుళాభరణం కృష్ణమోహన్ గారితో 24/7 న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం.